ఎంతో మంచి జీవితం. ఒక రకంగా చూస్తే నెహెమ్యా హ్యాపీగానే సంతోషంగానే బానే బ్రతుకుతున్నాడు అని మనము అనుకొనవచ్చును. కానీ మనము చదివినట్లయితే చూడండి, అక్కడ 3వ వచనాన్ని మనము చదివినట్టు సందర్భంలో కొన్ని విషయాలు మనకు అక్కడ శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలు పొందుతున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వర్తమానం వచ్చింది. ఏమొచ్చిందండి? వర్తమానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అనగా చెరపట్టబడినటువంటి వారిలో మనం చూసినాడు శేషించిన వారు ఇంకా కొందరు అక్కడ మిగిల్చేశారు. ఎటువంటి వాళ్ళు మిగిల్చారని తెలుసా అండి? పనికిరానటువంటి వారు, మన రాజ్యానికి వీళ్ళేమి మనకు పెద్దగా ఉపయోగం ఉండరు అనుకున్నటువంటి వారిని ఏం చేశారు తెలుసా? అక్కడ విడిచిపెట్టేశారు కొందరిని. వారి ఇష్టం అండి. ఇప్పుడు రాజు ఒక దేశాన్ని జయించాడు అని అంటే తన మనసుకు ఏది తోస్తే, తన ఆలోచనకు ఏది అనిపిస్తే ఆ రీతిగా ఆ ప్రజల పట్ల చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితులలో శేషించినటువంటి వారు కొందరు వచ్చారట. అక్కడ మనం చదువుకుంటున్నాం. ఎక్కడికి వచ్చారు అనగా అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా ఏం పొందుతున్నారట? శ్రమను నిందను పొందుతున్నారు అని చెబుతూ, రెండవది శ్రమను ఏం పొందుకుంటున్నారు? నిందను పొందుకుంటున్నారు. పొందుకోవడమే కాకుండా మరి ఒక మాట అక్కడ చెప్పుతూ ఉన్నారు. ఏమని చెప్పుతున్నాడు అనగా యెరూషలేము యొక్క ప్రాకారము, తర్వాత దాని గుమ్మములు అగ్ని చేత. ఎప్పుడైతే వర్తమానము విన్నాడో, ఎవరు వర్తమానం తీసుకొచ్చారు అని అంటే 2వ వచనంలో మనకి కనబడుతుంది మాట, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. వారి ద్వారా ఏం పొందుకున్నాడండి? సమాచారము పొందుకున్నాడు. ఏటయ్యా ఆ యొక్క సమాచారము అనంటే, ఇదిగో చెరపట్టబడిన వారిలో శేషించిన వారిలో దేశంలో ఏం పొందుతున్నారు? బహుభయంకరమైనటువంటి శ్రమలో నిందలలో బతుకుతున్నారు. ఓకే, శ్రమ నిందతో ఇంకా ఏమంటున్నాడు అనగా యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డవి, దాని గుమ్మములను అగ్ని చేత. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో కదండి, ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, వినిన వెంటనే మనం అక్కడ చూస్తున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి 3 విషయాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరము గురించి, దేవుని పని గురించి, దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధి ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా లేదు, దేవుని యొక్క మందిరం ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా లేనటువంటి పరిస్థితులలో ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానమును విన్నాడో, దేవుడు సంచరిస్తున్నటువంటి ప్రదేశం, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఎల్లప్పుడూ ఎల్లకాలము ఆ ప్రదేశము మీద ఉంటున్నటువంటి ఆ యొక్క మహిమతో కూడినటువంటి మందిరం యొక్క ప్రాకారములు ఏమైపోయాయండి? పడద్రోయబడ్డాయి. గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డవి అని ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో వెంటనే హృదయములో ఒక రకమైనటువంటి వేదన, హృదయములో బాధ. అంటే నీ మందిరమును గూర్చినటువంటి ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. భక్షించుడు అనగా తినేస్తుంది, లోపలనే కూడుతుంది నాకు. నిజంగా ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో, దీనిని బట్టండి దేవుని యొక్క మందిరమును బట్టి, దేవుని యొక్క 3 విషయాలు అక్కడ చేస్తూ ఉన్నాడండి. నెహెమ్యా మొదటిగా విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, రెండోదిగా మనం చూసినట్లయితే కూర్చుండి ప్రార్థించాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు, పాప క్షమాపణతో ప్రార్థించాడు. 3 విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. మొదటిగా మనము ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, నెహెమ్యా ఏం చేస్తున్నాడు?
చేస్తున్నాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని గురించి అండి? దేని గురించి అండి? ఇప్పుడు మనం దేని గురించి ఏడవాలి? మనము దేని గురించి ఏడవాలి? మనం దేని గురించి దుఃఖించాలి? మనం దేని గురించి ప్రార్థించాలి అనగా ఈ హృదయం అనే మందిరము కదండి, ఈ హృదయం అనే ఆలయము. ఈ ఆలయమును గూర్చి, ఈ ఆలయంలో ఎవరు ఉంటున్నారండి? దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. కాబట్టి ఈ దేవునికి నివాస యోగ్యముగా ఉండేటట్లు ఏ రీతిగా మరి ఆ సందర్భాలలో, ఆ దినాలలో యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయో దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. కాబట్టి మన యొక్క హృదయము, ఈ యొక్క మందిరము ఏ రీతిగా ఉంటున్నది? పడద్రోయబడి ఉంటున్నదా? కూలద్రోయబడి ఉంటున్నదా? కాల్చబడి ఉంటున్నదా అని ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. వెంటనే ఎప్పుడైతే విన్నాడో, ఎప్పుడైతే వాక్యాన్ని మనము చదువుతామో, ఎప్పుడైతే స్వార్థను మనము వింటామో, ఎప్పుడైతే ప్రకటించబడుచున్నటువంటి వాక్యాన్ని మనము వింటామో, వినటువంటి పరిస్థితులలో మన ప్రతిస్పందన ఏ రీతిగా ఉంటున్నది? ఇక్కడ మనము చూచినట్లయితే నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరు వచ్చి చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానమును విని వెంటనే నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? నెహెమ్యా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మనము మన విశ్వాస జీవితాన్ని బట్టి, ప్రభువా, మన రోగాలు బట్టి, మన ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం ఏడ్చామేమోనండి. ఏంటండి? మన ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, మనకైన అవమానాలను బట్టి మనం ఏడ్చి ప్రార్థన చేసి ఉండవచ్చు. కానీ ప్రభువా నన్ను సరిచేయు నాయన, ప్రభువా నన్ను సరిదిద్దు నాయన, ప్రభువా ఇదిగో ప్రభువా ఈ హృదయము, ప్రభువా ఈ దేహము నీవు అనుగ్రహింపబడినటువంటిది. కాబట్టి ఈ దేహములో ఎవరుండాలి? నీవు నివసించాలి. కాబట్టి నివసించలేకుండా ఇదిగో ప్రభువా ఏమవుతున్నాయి? మందిరం ఏమైపోతుంది? పడద్రోయబడుతుంది నాయన ప్రభు. నాలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి అపవాది నన్ను చెరపట్టుకుంటున్నాడు. అలనాడు శత్రువులు ఏ రీతిగా ఆ యొక్క దేశము మీదకి దండెత్తారో అదే రీతిగా అపవాది నా మీద దాడి చేస్తున్నాడు నాయన ప్రభు. దాడి చేయబడి నేను చెరపట్టబడుతున్నాను. ఎవరికి? అపవాదికి. కాబట్టి అయ్యా అపవాది యొక్క చెరలో నుంచి నన్ను విడిపించున్నాడు అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామని మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలండి? చూసుకోవాల్సి. మన వ్యక్తిగత జీవితం రక్షణ పొందిన దినము నుండి, ప్రభువును అంగీకరించిన దినము నుండి, బాప్తిస్మము పొందుకున్నటువంటి దినము నుండి కదండి, సాక్ష్యమిచ్చాము. మనం సాక్ష్యమిచ్చినటువంటి దినము నుండి మన జీవితం ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం? ఈ హృదయములో కదండి, ఈ ఆలయములో కొరింథీయులకు రాసిన పత్రికల మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనము పరిశీలన చేసినట్లయితే చూడండి మాటలు మనము 3వ అధ్యాయము 16-17 వచనాలు మరొకసారి మనం చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై మనం ఏమై ఉన్నామటండి? దేవుని ఆలయమై ఉన్నాము. రెండవదిగా అండి 6వ అధ్యాయము 19వ వచనం.
మీ దేహము ఆ. దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మ్మ్. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆనందం ఉన్నదని మీరు ఎరుగరా. మ్మ్. మీరు మీ సొత్తు కాదు, మ్మ్. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మ్మ్. మీ దేహముతో దేవుని మహిమ నీ దేహముతో మనం ఏం చేయాలటండి? దేవుని మనము మహిమపరచాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, తర్వాత మళ్ళా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా దేవుడు మనలను ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములు ఏ రీతిగా ఉంటున్నవి? అక్కడ ఉన్నటువంటి మందిరము కులద్రోహించబడుటను బట్టి, కాల్చివేయబడుటను బట్టి నెహెమ్యా ఏం చేస్తున్నాడు అనగా, నెహెమ్యా ఏడ్చి ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లేఖన భాగములో మనం చూసినట్లయితే అనేకులు ప్రార్థించారు. ఏ రీతిగా అండి? ఏడ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. విని వారిని దేవుడు ఆ రీతిగా ఆ కొరతలోను ఏం చేశాడంటే తీర్చి వారిని బలపరిచినట్లుగా అనేకమైనటువంటి లేఖన భాగాలు మనకి ఉంటున్నవి. మనము చూసినట్లయితే హిజ్కియా మరణకరమైనటువంటి రోగము సంభవించినటువంటి పరిస్థితులలో అతడు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి సందర్భాల్లో దేవుడు అంటున్నాడు, ఇంకా నీ యొక్క ఆయుష్ కాలాన్ని నేనేం చేస్తున్నాను? ఎప్పుడైతే హృదయపూర్వకముగా విరిగి నలిగినటువంటి హృదయముతో ప్రభువా నన్ను సరిచేయి నాయన, ప్రభువా నన్ను సరిదిద్దు ప్రభువా, ఇదిగో నీ మందిరము నాయన ప్రభువా, ఇదిగో నీవు నివసిస్తున్నటువంటి ఈ యొక్క మందిరము నాయన ప్రభువా, నీకు నివాస యోగ్యముగా ఉండేటట్లు నన్ను సరిదిద్దు నాయన, నన్ను సరిచేయి నాయన, ఇదిగో ప్రభువా అపవాది యొక్క అస్తములలోనికి నాయన ప్రభువా నేను వెళుతూ ఉన్నాను, నన్ను విడిపించు నాయన అని చెప్పి మనం ఏం చేయాలండి? మన ఆత్మీయ జీవితం గురించి మనము ప్రార్థించవలసినటువంటి మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస జీవితం యొక్క గ్రాఫ్ని ఏ రీతిగా ఉన్నది కదండి? చూస్తుంటాం సన్సెట్స్ కదండి, డాలర్ వాల్యూ ఏ రీతిగా ఉన్నది చూస్తుంటే ఒక్కొక్కసారి గ్రాఫ్ ఏమవుతుంటుంది? పెరుగుతుంది, పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్థిరంగా ఉందని చెప్తుంటారు కదండి, ఒక్కసారి మళ్ళా. మరి మన విశ్వాస జీవితం యొక్క గ్రాఫ్ వేసుకుందాం. రక్షణ పొందిన దినము ఎప్పుడో ఆ డేట్ వేసుకుందాం. ఆ రోజు నుంచి మన గ్రాఫ్ ఎలాగుంది? పెరుగుతుందా లేక 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 స్థిరంగా తటస్థంగా పరిశీలన చేసు. మన విశ్వాస జీవితమును బట్టి, దేవుడిలో మనం ఎంత సహవాసములో ఉంటున్నామో దానిని బట్టి మనం పరీక్షించుకుని, అయ్యా సరిచేయి నాయన, సరిదిద్దు ప్రభువా, నీ మందిరముగా నేను ఉండాలి. అక్కడైతే నెహెమ్యా అయితే ఆ యొక్క యెరూషలేమును బట్టి ఏం చేస్తున్నాడండి? దుఃఖిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూద్దామండి, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా చేస్తున్నాడండి? ఉపవాసము ప్రార్థన చేస్తున్నప్పుడు నీకును దేవునికి మధ్య సంబంధం. ఉపవాసము ప్రార్థన ఎవరిని యొక్క అంటే ఎవరిని సమీపముగా వెళ్ళడానికి? దేవుని దగ్గరికి సమీపముగా. నేడు దినాల్లో నేను ఉపవాసం ఉన్నానని చెప్పి అతిశయం ఎక్కువైపోయింది. ఏమైపోయిందండి? ఉపవాసం ఉన్నా, అబ్బో ఉపవాసం ఉందంట అని ఒక రకమైనటువంటి దేని కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము? ఇతరుల పట్ల ఒక రకమైన గౌరవం మనం పొందుకోవాలి అనే ఉద్దేశంతో కూడా నేడు దినాల్లో చాలా మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండాలంటే ఎవరికి కనబడాలండి? ఎవరి మధ్యన సంబంధము? మనకును దేవునికి మధ్య సంబంధం. ఆ ఉపవాసము ఉండి ఏం చేస్తాము అని అనగా, మన మనస్సును, మన ఆలోచనను, సమస్తమును మనం ఎవరి మీద కేంద్రీకరిస్తున్నాము అని అనగా దేవుని మీద మనము కేంద్రీకరిస్తూ, దేవుని వైపు చూడడానికి,
దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి మనం ఏం చేస్తున్నాము? దేవుని చిత్తం ఏందో గ్రహించాలా. దేవుని చిత్తము గ్రహించి ప్రభువా ఆ రీతిగా నేనేం చేయాలా? నడవాలి, బ్రతకాలి. దానిని బట్టి మనం ముందుకు సాగాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహిస్తాం, దేవుని చిత్తం ఆలోచన ఏందో మనం తెలుసుకుంటాం. వాక్యం ద్వారా తెలుసుకుని ఏం చేస్తామండి? పాటించాలి. తెలుసుకుని ఏం చేస్తాం మనము? అలాగే అవును దేవుడు ఇలా చెప్పాడండి, మంచిది చెప్పాడంటే ఏం చేయాలండి? మనము చెప్పాడంటే ఏం చేయాలి? మనము పాటించాలి. నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన. అక్కడ మనం చూస్తున్నాం 4వ వచనంలో మనం చూసినట్లయితే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముడి ఏడ్చాడు. కొన్ని దినములు ఏం చేస్తున్నాడు? దుఃఖముతో, అయ్యో అయ్యో నువ్విచ్చిన దేశమే, నువ్విచ్చిన స్వాస్థ్యమే దేవుడు మనకిచ్చాడు. ఆయనే దేవుడే మన స్వాస్థ్యం. ఈ రక్షణ జీవితం ఏ రీతిగా ఉంది? అది దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడ్డది. కృపచేతనే మనం రక్షణ పొందుకున్నాం. కాబట్టి మరి ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం? ఆ స్వాస్థ్యం ఏ రీతిగా ఉంటున్నది? మన రక్షణ జీవితం ఏ రీతిగా ఉంటున్నది? పరిశీలన మనము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన తోట ఎదుగుతుందా కదండి? మన తోట ఎదుగుతున్నదా లేకపోతే మోడువారిపోయిందా? పరీక్షించుకోవాల్సినటువంటి వారు. దుఃఖముతో ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడండి ఆయన? మంచి పరిస్థితే కదా. ఉద్యోగము మంచి ఉద్యోగం. ఎక్కడ? ఇప్పుడు ఎవరైనా సరే మినిస్టర్ పిఏ ఉన్నాడు అనుకున్నాము, మినిస్టర్ ఇంట్లో ఒకవేళ మినిస్టర్ ఇంట్లో పని చేసినా సరే మినిస్టర్ ఇంట్లో పని చేస్తాడంట. ఏముంటుందంట అక్కడ? ఒకప్పుడు మేము కాలేజ్ చదువుతున్నటువంటి రోజుల్లో మాకు తెలిసినటువంటి అనగా మా క్లాస్మేట్స్లో ఒక అతను అసెంబ్లీలో క్యాంటీన్ నడిపిస్తాడు. పెద్ద గ్రేట్గా వాళ్ళ ఫాదర్ అసెంబ్లీలో ఏం నడిపిస్తాడు? అసెంబ్లీ అంటేనే కొంచెము గొప్ప. ఆ గొప్ప ప్రదేశంలో ఏ పని చేసినప్పటికీ కూడా లోకరీతిగా మనం ఏం చేస్తుంటాము? అటువంటి ప్రదేశంలోనా గొప్పగా మనం వారిని ఏం చేస్తుంటాము? ఏం చుట్టూ ఉంటాం. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే నెహెమ్యా ఏ రీతిగా ఉన్నాడండి? రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. రాజుకు గిన్నెను అందిస్తూ ఉన్నాడు. అందిస్తూ చూడండి, అనగా రాజుతో మాట్లాడడానికి అన్ని రకాలైన వసతులు ఎవరు కలిగి ఉన్నారు? అంత మంచి జాబులో ఉండి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? ఈశ్వరుడి గురించి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, కాల్చబడినటువంటి గుమ్మములను బట్టి, పట్టణములను బట్టి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆలోచన కలిగి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడండి? నిర్గమకాండ 35 అంటే 28వ వచనానికి వెళ్దాము. సుగంధ ద్రవ్యమును, దీపమునకు, అభిషేక తైలమునకు, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిరి. మోసే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. యెహోవాకు ఏం తెచ్చారటండి? మన పూర్వకముగా యెహోవాకు ఏం తీసుకొచ్చారండి? అర్పణలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 28:34-28 క్షమించండి, పక్కన అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఇక్కడ మనము చూసినట్లయితే నెహెమ్యా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? మోషే దేవుని సన్నిధిలో ఏమున్నాడండి?
ఇక దేవుని సన్నిధిలో ఉన్నాడంటే ఇక ఆకలి ఉండదు, ఆకలి ఉండదు. దేవుడు ఏమి ఇచ్చాడండి? నిబంధన పలక, ఆజ్ఞలను అక్కడ ఇచ్చినట్లుగా మనం అనగా ఎప్పుడైతే ఉపవాసంతో ఉండి ఆయన వైపు మనము మన మనస్సును ఆలోచనలను కేంద్రీకరించి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు నాయన అని ఎప్పుడైతే మనము ఆయన వైపు మనము చూస్తూ ఉంటామో దేవుడు తప్పక ఏం చేస్తాడండి? ఇక్కడ మనం చూస్తున్నాం మోషే దేవుని యొక్క ఎక్కడికి వెళ్ళాడండి? సన్నిధిలో ఉన్నాడు. ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు అతనితో చక్కగా నిబంధన పలకలను అక్కడ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా మనము చూసినట్లయితే ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడండి? ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటిగా మనము చూచాం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడండి? అతడు కూర్చుండి ఏడ్చుచు దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడ్చుతూ. రెండవదిగా మనం చూస్తే దుఃఖముతో ఏం చేస్తున్నాడండి? ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 7వ అధ్యాయము చదివించండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపబడి నేను మీ పక్షంగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, చూడండి నేను మీ పక్షమున నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. తర్వాత చూడండి దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి వారి పక్షమున వారితో ఉండి దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? జయాన్ని ఇచ్చాడు. 9వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం. సమూయేలు పాలు విడవడి ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. యెహోవా అతని ప్రార్థన ఉపవాసముతో ప్రార్థన చేస్తూ, ఉపవాసము దేవునికి దగ్గరగా పనులు చేస్తూ ఉపవాసము అదేమైపోతుంది? ఆచారం లేదండి ఎలాగ ఉంటారంటే ఇక మీ ఇష్టం, రైట్ కదండి. కానీ ఉపవాసం ఉంటున్నాము అని అంటే ఏం చేయాలా? ఉపవాసము ఏం చేయాలా? సమయంలో ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? మనం చూస్తాం నినివే పట్టణంలో కదండి. నినివే పట్టణంలో ఎప్పుడైతే యోనా సువార్తను ప్రకటించాడో వెంటనే వారు ఏం చేశారండి? వాళ్ళు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి చేద్దామన్న కీడిని బట్టి దేవుడు ఏం చేశాడంట? పశ్చాత్తాపం. కాబట్టి దేవుడు మన విశ్వాస జీవితమును బట్టి, మన రక్షణ జీవితమును బట్టి, మన మందిరమును బట్టి మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలా? ప్రార్థించవలసినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలో మనము చిక్కుకున్నట్లయితే మనకున్నటువంటి బలహీనతలను బట్టి ఈ బలహీనత తీసివేయని ఆయన మన ప్రార్థన దేని గురించి చేస్తాం తెలుసా అండి? మన అప్పు గురించి చేస్తాం, రైట్. మొదటిగా నెంబర్ ప్రయారిటీ దేనికి వస్తుందండి? ఫస్ట్ అప్పు, రైట్. ఫస్ట్ అప్పు గురించి ప్రార్థన చేస్తాం. రెండవదిగా మన రోగం గురించి ప్రార్థన చేస్తాం. మూడవదిగా ఇంకేమైనా ఆరోగ్యం గురించో పిల్లల చదువుల గురించో కదండి, ఆర్థిక ఇబ్బందులు వీటి గురించి మనం ఏం చేస్తాము. కానీ ప్రభువా విశ్వాస జీవితంలో ఆత్మఫలాలు ఉన్నాయి నాయన. ఏమున్నాయండి? ఆత్మఫలాలు ఉన్నాయి నాయన. ఆ ప్రేమను నేను చూపించలేకపోతున్నాను నాయన కదండి. ఏం చూపించలేకపోతున్నా? మాట అంటే ఉలిక్కిపడి లేస్తున్నాను నాయన కదా. మాట అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది ప్రభువా. ఇది వాక్యానికి విరుద్ధం కదా నాయన. నీ మందిరంగా నేను నీ ప్రేమను నేను చూపించలేకపోతున్నాను ప్రభువా అని చెప్పి, ప్రభువా మరి ప్రేమను నేను చూపించాలి,
దాన్ని బట్టి మనం ఏముండాలండి? ఏముండాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంచెం కష్టమే, అవసరమా దాని గురించి కదండి. వెంటనే ఆలోచన ఆత్మఫలాలు చదువుదామండి ఒకసారి. అయితే ఆత్మఫలమేమనగా ఒకటోటి చదువుదాం, మనకు తెలిసి మళ్ళీ చదువుదామండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రైట్? అయితే 20 వచ్చిన 19 అమ్మా, ఆత్మఫలములు 22 చదువు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలం ఇవి లేవు అని అంటే మనం ఏమవుతున్నాము? మన మందిరము ఏమైనట్టు అండి? మన మందిరం ఏమైనట్టు? ప్రాకారములు కూలిపోతున్నట్టే. మన మందిరములో ఉన్నటువంటి ఇటువంటి గోడలు ఎవరు వచ్చి కూర్చున్నట్టండి? అక్కడ అపవాది యొక్క చేతిలో ఉన్నట్టు. దాన్ని తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. అందుకే అక్కడ ఏం కావాలంటే మనము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసిందల్లా కావాలి, కనబడేదల్లా ఉండాలి కదండి. ఆశ. నీ పొరుగువాని దేనిని ఆశించకము కదండి. నీ పొరుగువానిది దాసుడైన దాసుడు ఏది కూడా వాక్యం సెలవిస్తూ ఇవన్నీ మనము పొందుకోవాలి అని అంటే మన మందిరమును బట్టి మనం ఏం చేయాలండి? మనకు తెలియదు, మనం ఒకటే తెలుసు. ఏం తెలుసు? మన అప్పులు పోవాలంటే ఏం చేయాలండి? ప్రార్థన. మన రోగం పోవాలంటే చెయ్యొచ్చండి, తప్పలేదు, రైట్? కానీ వీటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అని అనగా ఆత్మీయముగా మనము వర్ధిల్లుట, ఆత్మ ఫలాలు కలిగి మనము జీవించుట ఎంతో ప్రాముఖ్యము. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. ఎప్పుడైతే ఈ గుణాలతో మనం ముందుకు సాగుతున్నప్పటికీ కూడా మనకున్న కొరతల వైపు మనం చూడము. కానీ ఉంటాయండి, పోతాయని చెప్పడం లేదు, ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ కొరతల వైపు చూడక దేవుని వైపు చూస్తూ మనం ఏం చేస్తుంటామో ముందుకు సాగుతుంటాం. అప్పుడు అంటాడు, చింత యావత్తు నా మీద, అవన్నీ దేవుడే తీస్తాడు. అది అక్కడ ఉన్నటువంటి సత్యము. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, అయ్యా ఇదిగో ఈ రీతిగా ఆత్మఫలములను నేను బ్రతుకుటకు, ఆ రీతిగా ఫలించుటకు నన్ను బలపరుచు నాయన అని చెప్పి అవసరమైతే ఉపవాసం ఉండి మనం ఏం చేయాలా? మూడవదిగా మనం చూస్తాం. మొదటిగా మనం ఏం చూసామండి? నెహెమ్యా ఏం చేస్తున్నాడు? నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా 6వ వచనంకి వెళ్దామండి. నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. తర్వాత అండి, నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలు, పాప క్షమాపణతో ప్రార్థన చేసి అక్కడ ఏమంటారు? నేనును ఏమంటున్నాడండి? నేనును మా తండ్రి ఇంటి వారమును. చూడండి అక్కడ, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. పాప క్షమాపణతో ప్రార్థన. మన ప్రార్థనలో ఏం కనబడాలండి? పాప క్షమాపణ. మనము చేస్తున్నటువంటి పాపములను బట్టి మనం ఏం చేయాలండి? ప్రభువా క్షమించు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, సహవాసములో మనం కూడుకుంటామో, మనము ప్రభుతో సహవాసం చేస్తున్న సందర్భాలలో మనం ఏమైనా పాపములు చేసినట్లయితే మొదటిగా మనం ఏం చేయాలా? ప్రభువా పాపములను బట్టి మనం ఏం చేయాలండి? ఏం చేయాలా? క్షమాపణ. మన చూపును బట్టి కానీ, ఆలోచన బట్టి కానీ, మాటను బట్టి కానీ,
క్రియను బట్టి కానీ పాపము చేసినట్లయితే, ఆ సమయానికి గుర్తొచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా? ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే, యెషయా గ్రంథం 59 వచనం ఉంది కదండి. 1వ వచనంలో మన పాపములట ఏమవుతున్నాయి? దేవునికిని మనకును ఏమొస్తున్నాయి? మరి ఆయన స్వరూపాన్ని మనం చూడాలి అని అంటే ముందు ఏం చేయాలంటే, ఆయన స్వరూపాన్ని మనం చూడాలంటే మొదటిగా మనం ఏం చేయాలా? ఈ అడ్డుగోడగా ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తద్వారా ప్రభు యొక్క ముఖమును మనం ఏం చేయగలము? పాప క్షమాపణతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన. చూడండి నెహెమ్యా ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నాం, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఆ ఆలోచనతో రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అంటున్నాడు, ముఖ కవలికలు చూశాడు, ఏమైంది అంటున్నాడు. ఏమైనప్పుడు చూడండి, ఒక సిద్ధపాటు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సిద్ధపాటు నీ ఆలోచన ఏం చేస్తుంది? అక్కడ సిద్ధపరుస్తున్నటువంటి మార్గం అనేది దానిని బట్టి ప్రార్థించాడు. యెరూషలేమును బట్టి, పాడైనటువంటి ప్రాకారములు, కూల్చివేయబడినటువంటి ప్రాకారములను బట్టి ప్రార్థన చేశాడు, దుఃఖించాడు. వెళ్ళాడు రాజు దగ్గరికి. రాజు ఏమంటున్నాడు? చూచాడు ముఖాన్ని, చూచి ఏమైంది అని అడుగుతున్నాడు. అక్కడ చెప్పినటువంటి విషయం చెప్పినప్పుడు వెళ్ళమని ఏమిస్తున్నాడండి ఆయన? దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంతటోని, నేను ఏ పాటి వాడిని, నాకు జ్ఞానం లేదే, నాకు చదువు లేదే, నాకు ఆలోచన లేదే, నేనంత ధనవంతుడు కాదే అని అనుకుని నువ్వు ఒకవేళ మనం బాధపడుతూ ఉండొచ్చేమో. కానీ ప్రభువా నన్ను వాడుకొని అయినా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి, లేకపోతే దేవునికి అస్తములలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆ రీతిగా ఎప్పుడైతే మనం సంసిద్ధపడతామో, సిద్ధముగా ఉంటామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? విద్య లేని పామరులను దేవుడు ఏం చేస్తాడండి? అటువంటి సిద్ధ మనసుతో, సిద్ధపాటుతో, నిశ్చయతతో, తీర్మానంతో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు తప్పక నిన్ను కూడా ఆ రీతిగా ఏం చేస్తాడండి? కాబట్టి దేవుడు ఈ 3 మాటల ద్వారా మన విషయాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని పంచుకున్నాం. నెహెమ్యా ఏం చేశాడండి? ఏడ్చుచున్నాడు, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 3వదిగా పాప క్షమాపణతో ప్రార్థన చేసినట్లుగా మనము చూసాం. దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు కూడా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కీర్తన 51వ కీర్తన 3-4 వచనములలో నేను పాపములో పుట్టినటువంటి, చూడండి ఆ మాట మనము చదువుతుందాం. 51వ కీర్తన. విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒప్పుకుంటున్నాడు పాపమును ఒప్పుకొని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆశ్చర్య రీతిగా దేవుడు కలిగిస్తాడని ఒక ప్రణాళికను, ఆలోచన దేవుడు మనకు. నెహెమ్యా అయితే వాడైనటువంటి యెరూషలేము యొక్క ప్రాకారములను బట్టి, మందిరమును బట్టి ప్రార్థన. మనమైతే ఈ యొక్క ఆత్మీయ మందిరమైనటువంటి దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థించవలసినటువంటి మన ఆత్మఫలములలో మనం ఏ రీతిగా ఈ మందిరము కూల్చివేయబడకుండా, మన ఆత్మీయ మందిరము అపవాది యొక్క హస్తాలలో బంధింపబడి ఉంటుంది. మనలను మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ మందిరాన్ని మనం ఏం చేయాలండి? బాగు చేసుకోవాల్సిన. ఎందుకనగా రాకడ బహు సమీపంగా. ఒకవేళ ఆయన వస్తే ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడే గుంపులో మనం ఉంటామా? మనలను మనం పరీక్షించుకుందాం. ఇది అనుకూల సమయం. మన హృదయాన్ని ఆయనకు అప్పు చెప్పుకుందాం. మన పాపములు మనం ఒప్పుకుందాం.
ఆయన నీతిమంతుడు కాబట్టి తన రక్తంతో ఆయన మనల్ని కడిగి నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువుడు క్రీస్తు వారి లోకానికి వచ్చింది. కాబట్టి నిబంధన చేసుకుందాం, మనలను మనం సరి చేసుకుందాం, ఆయన హస్తంలోనికి మనం వెళదాం. తప్పక ఆయన మనల్ని రక్షించి అట్టి కృపతో నింపి నడిపించి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు ప్రభువా. మీ యొక్క మెల్లని స్వరంతో మాతో మాట్లాడారు నాయన, మీ వందనాలు. నెహెమ్యా వలె మేము కూడా నాయన ప్రభువా ఈ విశ్వాస సంబంధమైనటువంటి మందిరమును ఆత్మీయ జీవితమును ప్రభువా మెలకువ కలిగి నాయన ప్రభువా మరి ప్రార్థనలతో నాయన ప్రభువా కట్టుకుంటూ ఈ సాక్షులుగా జీవించే కృపతో మమ్మల్ని యేసు నామములో అడుగుచున్నాము.